గత కొన్ని రోజులుగా మలుపులు తిరుగుతూ వచ్చి విజయారెడ్డి సూసైడ్ కేసు అసలు కారణం పోలీసులు తేల్చేశారు. తాను డిప్రెషన్తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయారెడ్డి డిప్రెషన్లో ఉన్నట్లు సమాచారం. పిల్లలున్న విజయారెడ్డి తల్లితో పాటే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా మలుపులు తిరుగుతూ వచ్చిన విజయారెడ్డి సూసైడ్ కేసు అసలు కారణం పోలీసులు తేల్చేశారు. తాను డిప్రెషన్తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయారెడ్డి డిప్రెషన్లో ఉన్నట్లు సమాచారం. పిల్లల్ని తన కంట్రోల్లోనే పెట్టుకున్న విజయారెడ్డి తల్లితో పాటే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత శనివారం నుంచి అనేక మలుపులు తిరిగినటువంటి పిల్లల తల్లి ఆత్మహత్య కేసు ఇప్పుడు చివరికి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు, పబ్లిక్ లో నుంచి వెలువడుతున్నటువంటి రియాక్షన్స్, కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి వర్షన్స్ అంతా కూడా రైల్వే జీఆర్పీ పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసు విచారణ చేపట్టి కుటుంబంపై ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, చనిపోయిన విజయారెడ్డిపై వచ్చినటువంటి వ్యక్తిగత విషయాలు, ఇంట్లో తగాదాలు, ఆస్తి వివాదాలు, ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిపై కూడా అన్ని కోణాల్లో రైల్వే జీఆర్పీ పోలీసులు ఈ కేసు విచారణ జరిపిన తర్వాత ఫైనల్ గా ఒక కంక్లూడింగ్ వచ్చి విజయారెడ్డి చనిపోవడానికి ప్రధాన కారణం తను డిప్రెషన్ లో ఉండి ఆ డిప్రెషన్ ని తట్టుకోలేక ఇదే డిప్రెషన్ బారిన పడి తన ఇద్దరు పిల్లలు కూడా ఇలాగే మౌనంగా ఉండిపోతారనే ఒక బాధతో తన పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దీనికి ఇతర కారణాలు ఏవీ లేదు అంటూ మాత్రం క్లియర్ కట్ గా రైల్వే పోలీసుల ఎంక్వైరీలో ఈ అంశం తేలినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయారెడ్డి తీవ్రంగా డిప్రెషన్ లో ఉండడము, పిల్లలిద్దరూ విడివిడిగా వేరే హాస్టల్స్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండడము, భర్త దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉండడము, తను టీమ్ లీడర్ గా ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లో నుంచే టీం ని లీడ్ చేయడం కారణంగా తను ఒంటరిగా అయిపోయాను, ఇంత లావిష్ జీవితం ఉండి ఇంత ₹1,00,000 జీతం ఎత్తి కనీసం పిల్లలతో సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాను, అటు భర్తతో సంతోషంగా ఉండలేకపోతా ఉన్నాను, తన కుటుంబం కలిసి ఉండలేకపోతా ఉన్నారు. దానికి చాలా రోజుల నుంచి తన డిప్రెషన్ కి లోనయ్యి ఒంటరితనాన్ని భరించలేక ఇక ఓర్వలేక పూర్తిగా ఆ పిల్లలంతా కూడా తమ కంట్రోల్లోకి తీసుకొని పిల్లలు తల్లి ఏది చెప్తే అదే వినే విధంగా 99% పిల్లలు తల్లి బాటలోనే నడుస్తూ తల్లి చెప్పిన విధంగానే వ్యవహరించి ఆ రోజు గత శనివారం నాడు చెల్లపల్లి రైల్వే స్టేషన్ ప్రెమిసెస్ కి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుందామన్న ఒక విషయాన్ని పిల్లలకు ముందుగానే చెప్పి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళని ధైర్యాన్ని చేకూర్చి అదే కారులో చెల్లపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ లో వాహనం పార్క్ చేసి ఈ ప్లాట్ఫామ్ టికెట్ వెనక భాగంలో తను ఒంటరితనం చనిపోవాలనుకుంటున్నాను, ఈ ఒత్తిడి భరించలేకపోతా ఉన్నాను అనే ఒక విషయాన్ని తను ప్రజలకు తెలిసే విధంగా మళ్ళీ తిరిగి అనేక అనుమానాలు వ్యక్తం అవ్వకుండా ఇది పోలీసులకు ఒక క్లూ కింద ఇచ్చి వెళ్లి గూడ్స్ రైలు ఎదురుగా వెళ్లి ఈ కుటుంబం అంతా కూడా ఒకరినొకరు పట్టుకొని ఆ తల్లి కుడి చేతిలో కొడుకు, ఎడమ చేతిలో కూతురు ఇద్దరు ధైర్యంగా తల్లిని పట్టుకుని ఆ గూడ్స్ ట్రైన్ వచ్చేటప్పుడు ఈ ఆత్మహత్యకు పాల్పడ్డారనేది పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అనేక కోణాల్లో రవితేజ, ఎన్ని రోజులుగా తన బిహేవియర్ ఎలా ఉంది, అంటే ఎందుకు డిప్రెషన్ లో ఉంది, కారణాలు ఏంటి, తాను డిప్రెషన్ లో ఉన్న విషయం ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరికి, అంటే తన అన్న కానీ తల్లి, అలాగే అంటే కొన్ని రోజులు 6 months ఒకసారి తన భర్త కూడా ఇంటికి వస్తూ ఉండేవాడు, తన భర్త ఇలా ఎవరు గుర్తించలేదా తన బిహేవియర్ లో మార్పులు? కొన్ని రోజుల పాటు భర్త ఇక్కడే కుటుంబంతో కలిసి ఉండేది. అతనికి అనుకున్న దానికంటే కూడా రెట్టింపు జాబ్ దుబాయ్ లో రావడము, దుబాయ్ లో అతను స్థిరపడి ఉండడము, 6 నెలలకు 8 నెలలకు ఒకసారి వచ్చిపోవడము, ఇటు పిల్లలు
వయసుకు వచ్చారు. పిల్లలు కూడా కనీసం తన ఇంట్లో లేకుండా హాస్టల్లోకి వెళ్ళడం కారణంగా తను ఒంటరిగా అయిపోయాను, నాకు కుటుంబం స్ట్రాంగ్ గా లేకుండా పోయింది, అటు భర్త లేకుండా పోయారు, ఇటు పిల్లలు హాస్టల్లో ఉండి తను ఒంటరిగా ఫీల్ అవ్వడము, దాంతో పాటు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం స్ట్రెస్ కాస్త తనకు డిప్రెషన్ కి లోనవ్వడానికి ప్రధాన కారణం అనేది కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఉదయం లేచిన 9 గంటల నుంచి రాత్రి పడుకునే 10 గంటల వరకు కూడా ఈ టీంని లీడ్ చేయడము, టీం కి సలహాలు ఇవ్వడము, ఆ సిస్టమ్స్ ఆన్ చేసి దాని ద్వారా ఆపరేట్ చేయడము, ఆ వర్క్ చేయడము, ఉన్న కొద్దిసేపు అయినా ఫ్యామిలీతో ఉండాలి అనే ఒక కోరికతో చాలా రోజుల నుంచి తన మనసులో ఉన్నటువంటి బాధ అటు భర్తకు చెప్పినా ఇటు పిల్లలకు చెప్పినా సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోవడంతో ఇంకా తన ఒంటరి జీవితమే అయిపోతుందో, ఇంకా భవిష్యత్ అంతా కూడా నా ఒంటరితనంగానే ఉంటుంది, పిల్లలు కనీసం 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ దాకా ఒంటరిగానే వాళ్ళ చదువులు ఉంటాయి, ఇటు భర్త ఉద్యోగం పేరుతో దుబాయ్ వెళ్ళాడు, మళ్ళీ ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకా ఏళ్ల తరబడి నేను టీం లీడ్ చేయాల్సి ఉంటుంది, ఇక ఈ జీవితం నాకు సెట్ అవ్వదు, నేను కరెక్ట్ రూట్ ఎంచుకోలేదు, దీనికి కారకులు నేనే, నా చావుకి ఎవరు కారకులు కాదు, ఒంటరితనాన్ని భరించలేకపోతా ఉన్నానంటూ క్లియర్ గా ఈ అంశాన్నంతా కూడా తన సూసైడ్ లెటర్ లో భావించి ఆ విషయాన్ని పోలీసులకు తెలిసే విధంగా తను ముందుగానే నోట్ రాసి చనిపోయిన తర్వాత అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. కుటుంబ కలహాలని, భార్యపై అనుమానాలని, ఈ కుటుంబంలో గొడవలున్నాయని, గతంలో నుంచి ఈ కుటుంబం పైన కొంతమంది కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని, రకరకాలుగా తన భర్తతో విభేదాలు ఉన్నాయని, అనేక అంశాలని దారితీసినటువంటి కేసు కంక్లూడింగ్ కి ఫైనల్ గా రైల్వే జీఆర్పీ పోలీసులు విజయరెడ్డి చనిపోవడానికి, పిల్లలు చనిపోవడానికి ప్రధాన కారణం తన ఒంటరితనాన్ని భరించలేక డిప్రెషన్ కి లోనయ్యి ఇంకా జీవితాంతం ఒంటరిగానే ఉండాలి అని ఆ ఊహని తను తట్టుకోలేక పిల్లలను గైడ్ చేసి పిల్లలని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని తల్లి చెప్పిన విధంగా పిల్లలు వివరించి చనిపోదాం అనే దానికి రవితేజ ఇద్దరు పిల్లలు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, ఇద్దరు కూడా అంటే కొంచెం లోక జ్ఞానం తెలిసిన పిల్లలు, ఈ పిల్లల్ని ఎలా ఒప్పించింది తను? భర్త ఉద్యోగాల పేరుతో ట్రయల్ చేయడము, తను ఇటీవల ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి దుబాయ్ వెళ్ళడము, ఈ పిల్లలు అప్పుడే 10th పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ లో అడుగు పెడుతున్నటువంటి ఈ యంగ్ ఏజ్ లో వాళ్ళు ప్రస్తుతం ప్రవేశించారు కాబట్టి తల్లి మాటలకు బాగా అడిక్ట్ అయ్యి రవితేజ కంటిన్యూ. ఇక బోడుపల్లో విజయారెడ్డి ఆత్మహత్యకు సంబంధించి గత కొన్ని రోజులుగా మలుపులు తిరుగుతూ వచ్చిన సూసైడ్ కేసులో అసలు కారణాలు పోలీసులు తేల్చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, తను డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా విజయారెడ్డి డిప్రెషన్ లో ఉన్నట్లు సమాచారం. పిల్లల్ని తన కంట్రోల్లోనే పెట్టుకున్న విజయారెడ్డి తల్లితో పాటే ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి అటు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.